సో హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 30వ తారీఖు ఏప్రిల్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కాకపోతే నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటంటే, మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఓకేనా, మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఏ మండలానికి చెందినవారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఎందుకు ఇది అడుగుతున్నా అంటే, నాకు చాలామంది కామెంట్స్లో చాలామంది అంటున్నారు, అన్న కాంపిటేటివ్ జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, సిలబస్ ఏంటి అనే చాలామందికి డౌట్లు ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే మన ఇంటి దగ్గర ఉండే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో అందులో గవర్నమెంట్ జాబ్కి 2-3 మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేయడమో లేదా ఖాళీగా ఉండడమో జరుగుతుంటుంది. అయితే ఈ ముగ్గురినే కాకుండా నేనేం చేద్దామంటే, డిస్ట్రిక్ట్ వైజ్గా అంటే జిల్లా స్థాయిలో ఎవరికి వాళ్ళు సపరేట్ ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేద్దాం. అంటే దాని ద్వారా ఏంటంటే మనకున్న ఉద్యోగ అవకాశాలు కానీ, అంటే లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా కొత్త నోటిఫికేషన్ పడినా, లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కాంటాక్టింగ్ అనమాట. అంటే ఒకరినొకరు పరిచయం అయ్యి ఇలా డిస్కస్ చేసుకునే విధంగా కాంపిటేటివ్ జాబ్స్ మీద, ప్రిపరేషన్ మీద, సో మనం ఓన్గా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి హెల్పింగ్గా, సో మిగతా మన కోచ్ అంటే ఎవరైతే మన కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో మన జిల్లాలో అలా ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేద్దామని ఒక ప్లాన్ చేశాను. దానివల్ల ఏంటంటే మనము మ్యాక్సిమం మన జిల్లాలో ఉండే కొంతమంది ఇంకా ఆ గ్రూపు, నేను ఆ కమ్యూనిటీని ఏర్పాటు చేయడం వల్ల మన జిల్లాలో ఉండే కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మనం కాంటాక్ట్ అయ్యి, మనకి వెసులుబాటు ఉంటే వాళ్ళతో పాటు కలిసి చదువుకుంటూ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని పెంచుకుంటూ సో కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా సో ప్లాన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో దానికోసం మీరు ఫస్ట్ అయితే, ఎందుకంటే నేను ఆ కమ్యూనిటీని ఏర్పాటు చెయ్యాలా వద్దనే థాట్కు ముందు ఫస్ట్ మీరైతే నా కామెంట్ సెక్షన్లో మీరు ఏ జిల్లాకు చెందినవారు, లైక్ అదే మీరు ఏ స్టేట్కి చెందినవారు, అంటే ఆంధ్రప్రదేశ్నా లేదంటే తెలంగాణనా, తర్వాత ఆ పక్కనే మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఆ పక్కనే మీరు ఏ మండలానికి చెందినవారు అనేది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో ఇది నేను చేస్తుంది, ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారన్నా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నా, ప్లీజ్ అన్న మీ నెంబర్ ఇవ్వండి అన్న, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, మీతో మాట్లాడాలన్నా, నేను చాలా తెలుసుకోవాలన్నా అని అంటున్నారు. అలా కాదు, మీతో మిమ్మల్ని మీ జిల్లాలో ఉండే వారితో ఎవరైతే మీలో కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, అయితే మీకంటే తోపులు ఉండొచ్చు, లేదంటే మీకంటే కొంచెం లేదో యావరేజ్ స్టూడెంట్స్ కూడా కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి మన యొక్క నాలెడ్జ్ని, మనకు కావాల్సిన నాలెడ్జ్ని తీసుకునేటట్టు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే లేజర్ ఆధారిత వైమానిక రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేస్తుంది అని అడిగితే ఇజ్రాయెల్ అండి. సో చాలామంది కామెంట్ చేశారు. సో ఇజ్రాయెల్ కంట్రీ వచ్చేసి లేజర్ ఆధారిత అంటే లేజర్ పరంగా పనిచేసే వైమానికం అంటే ఏంది, ఎయిర్ ఫోర్స్ అనమాట, రక్షణ వ్యవస్థను డెవలప్ చేస్తుంది. తర్వాత ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. సో మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయండి. 2 కామెంట్లు చేస్తే డబ్బులేం మనకు కట్ అవ్వవు. ఎన్ని కామెంట్లు ఏం చేయొచ్చు, ఒకటి నేను అడిగిన ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అంతేకాకుండా మీరు ఏ స్టేటు, ఏ జిల్లా, ఏ మండలం మాత్రం కామెంట్ చేయండి. ఎవరికైతే మేము గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని మీకు ఏమైతే ఉందో వాళ్ళకి నేను ఏర్పాటు చేసే ఈ కమ్యూనిటీలు చాలా ఉపయోగపడతాయి. నేను ఏంటంటే ఒక్కొక్క జిల్లా స్థాయిలో ఒక్కొక్క టెలిగ్రామ్ ఛానల్ను పెట్టి సో మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా నేనైతే నడిపించాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది చేస్తుంది మీకోసమే, ఇందులో నా బెనిఫిట్ ఏం లేదు. ఇదంతా తలనొప్పి అనుకుంటే కామెంట్ చేయడం మానేయండి. బట్ ఎవరైతే నేను మెజారిటీ పీపుల్ ఏ జిల్లాకు అయితే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను వాళ్ళ అనుకున్న ఎయిమ్ని సాధించడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేయడం అయితే కంపల్సరీగా ఉంటుంది. సపోర్ట్ చేయండి అంతే. కట్టడిలో భారత్దే పైచేయి. సో ఏంది కట్టడిలో ఆల్రెడీ మనకు తెలుసు ఏంది, మనం చాలా ఎడిటోర్లో మనం డిస్కస్ చేసుకున్నాం ముందు ఎడిటోర్లో. సో వ్యాక్సిన్ అందజేయడంలో కానీ, కిట్లు అందజేయడంలో కానీ, అండ్ సపోర్ట్ చేయడంలో కానీ ఇప్పటికే మన దేశంలో చాలా వరకు సహాయ సహకారాలు అన్ని దేశాలు కూడా అందిస్తుంది కదా. అంతేకాకుండా వైరస్ను కూడా అరికట్టడంలో కొంచెం బెటర్ పొజిషన్లో మన ఇండియా ఉంది. అంతేకాకుండా WHO పొగిడింది మనల్ని, మనందరికీ తెలుసు. ఇలాంటివి చాలా చూసాం. అయితే అండ్ ఇప్పుడు ఇంకా ఈ కట్టడిలో భారత పైచేయి ఎలా అయ్యింది ఏంటి అనేది ఒక్కసారి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం, ఓకేనా. అండ్ ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక అనమాట. ఆ నివేదికలో భారత్ ఎందుకు అన్ని దేశాల కంటే టాప్లో ఉందనేది చాలా తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది మనకి. అండ్ ఇది ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి.
ప్రజెంట్ లాక్డౌన్ అనేది సకాలంలో లాక్డౌన్ అండ్ కఠిన నిబంధనల అమలుతో మన దేశంలో కరోనాను నిర్వహించగలిగినట్టు నీతి ఆయోగ్ అయితే చెప్పింది. ఈ నీతి ఆయోగ్ సంస్థ CEO అమితాబ్ కాంత్ నేతృత్వంలోని బృందం రూపొందించిన COVID-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్, గుర్తుపెట్టుకోండి, COVID-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్ అనే నివేదికను ఎవరు ఇచ్చారంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికి అంటే లాక్డౌన్లో ఉన్న పరిస్థితులు, మన ఇండియాపై ఉన్న ప్రభావము, దాని గురించి ఈ నివేదికలో చెప్పారు. అదేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక పేరు ఏంటండి? COVID-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ది వరల్డ్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై సకాలంలో నిర్ణయం తీసుకోవడంతో కేసులు నిజంగానే నియంత్రణకు వచ్చాయి. ఇప్పటికి మనము 30,000+ మాత్రమే ఉన్నాం. అంటే అది ఇంత చిన్న విషయం కాదు. మన దేశంలో జనాభా చూసుకుంటే ఎంతండి? 130 కోట్లు ప్లస్సే ఉంటుంది కదా, 130 కోట్లు ప్లస్సే. ఇది 2011 లెక్కల ప్రకారం చూసుకుంటే 120 కోట్లు మాత్రమే. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అంచనాలు వచ్చిన ఈ మధ్యలో వచ్చిన కొన్ని గణాంకాల ప్రకారం అవన్నీ చూసుకుంటే 130. ఎందుకంటే ఇంకా మనకి జనగణన అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే జనగణన అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేయడం జరుగుతుంది. సో అది ఆల్రెడీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేశారు, జరుగుతుంది. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రజెంట్ అయితే కొన్ని రాష్ట్రాల్లో వాయిదా పడడం జరిగింది. అయితే అది మనం పక్కన పెడితే, సో దేశ జనాభాకు తగ్గ చూసుకుంటే మనము కేసుల్లో మనం కొంచెం బాగానే ఉన్నామని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం బెటరే. అయితే అందుకే కోవిడ్ నియంత్రణకు వివిధ దేశాలు తీసుకున్న నిర్ణయాలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలు భారత్కు 100కి 100 మార్కులు ఇచ్చాయి. తెలుసు కదా, ఇటీవల మనము బెస్ట్ లీడర్షిప్ అంటే కరోనా నియంత్రించిన లీడర్స్లో బెస్ట్ లీడర్గా టాప్లో మన ఇండియా నిలవడం, మోదీ గారు నిలవడం, అది కూడా 90+ పాయింట్స్తో ముందంజలో ఉండడం. సో అది అంత చిన్న విషయం కాదు కదా. సో అది అంటే జర్మనీ, ఇటలీ వంటి అనేక దేశాలతో పోలిస్తే భారత్ యువ దేశం. ఇక్కడ యువత సగటు వయసు చూసుకుంటే 27.9 సంవత్సరాలు అనమాట. అంటే 27 ఇయర్స్లో చాలామంది ఎక్కువ సగటు నమోదవుతుంది. తర్వాత భారత్, UK, ఇటలీలో కొద్ది రోజుల్లో తేడాలోనే తొలి కరోనా కేసులు అయితే బయటపడినప్పటికీ 12 వారాల తర్వాత భారత్ కంటే ఇటలీలో 9 రెట్లు, UKలో 6.5 రెట్లు చాలా బాగా పెరిగాయి. అండ్ అంటే ఆ 3 దేశాలు ఈక్వల్గానే ఉన్నా మన ఇండియా కానీ, UK కానీ, అంతేకాకుండా ఇటలీ కానీ, కాకపోతే ఆ దేశాలతో పోల్చుకుంటే, ఆ దేశాల్లో నమోదైన కేసులు మరణాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా బెటర్ అని చెప్పింది. అయితే తొలి కేసు నమోదైన 12 వారాల తరువాత భారత్ కంటే అమెరికాలో 39 రెట్లు, జర్మనీలో చూసుకుంటే 9 రెట్లు, ఫ్రాన్స్లో చూసుకుంటే 11 రెట్లు కేసులు చాలా దారుణమైన స్థాయిలో నమోదయ్యాయి. తర్వాత ఇటలీలో తొలి కేసు బయటపడిన 22వ రోజు నుంచి కేసులు అమాంతం బాగా పెరిగిపోయాయి. సో భారత్లో 46వ రోజు నుంచి నిదానంగా పెరుగుతున్నాయి అనమాట. అంటే నిదానంగా అంటే మరీ అంత స్పీడ్గా ఏం కాదు. అయితే ఈ నెల 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.84 లక్షల మంది కరోనాతో చనిపోయారు. భారత్లో మరణాలు చూసుకుంటే కేవలం మన ప్రపంచ జనాభాలో కేవలం 0.4%కే పరిమితం. ఇది చాలా మంచిదన్నమాట. ఇది చాలా మంచి పర్సంటేజ్. అంటే చనిపోవడం అనేది అందరికీ బాధాకరమే, కానీ ఎక్కువ శాతంలో చనిపోకపోవడం అది మన అదృష్టంగానే భావించాలి, అవునా కదా. సో అది తర్వాత వచ్చేసి భారత్లో కోవిడ్ తొలి మరణం మార్చి 13న స్టార్ట్ అయిందండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడగొచ్చు. భారత్లోని మన ఇండియాలో కోవిడ్ తొలి మరణం ఏ తేదీన జరిగిందంటే మార్చి 13న. ఇటలీలో అప్పటికే 1000 మంది చనిపోయారు ఆ 13వ తారీఖుకి. అయితే ఇండియాలో మరణాలు 166కి చేరడానికి అమెరికాలో 13 రెట్లు పెరిగిపోయింది. అంటే చాలా ఎక్కువ స్థాయిలో. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ పరీక్షలు చేసిన కారణంగానే రోగుల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన కూడా ఉంది. ఇది కూడా ఒక పాయింటే. సో ఏంటంటే మనము వాళ్ళు అక్కడ అమెరికాలో కానీ, ఇటలీలో కానీ అక్కడ సో ఆ ప్రపంచ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక టెస్టులు చాలా తొందరగా చేస్తున్నారు అందరికీ. దానివల్ల ఏంటంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ మనకి టెస్టులు చేయకపోవడం వల్ల కేసులు అనేవి తక్కువగా నమోదవుతున్నాయి అనే వాదన కూడా ఉంది. సో అది ఏంటనేది కూడా చూడాలి. ఒకవేళ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనం టెస్టులు లేట్ చేసినా కరోనా అనేది అయితే ఒక ఫస్ట్లో 14 డేస్లో బయటపడుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు ఏకంగా 21 డేస్ తర్వాత బయటపడుతుందంట. బట్ ఏదైనా సరే మనము లాక్డౌన్ విధించుకొని మార్చి 21 నుండి 22 నుండి లాక్డౌన్ అయితే మనకి అమల్లో ఉంది. సో ఇప్పటికీ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ దాటిపోయింది, అవునా కదా. సో అలాంటప్పుడు ఈ లాక్డౌన్ టైంలో మినిమం 30 డేస్లో అయినా ఏదో కేసు బయటపడాలి కదా. అయినా బయటపడట్లేదు కొన్ని కేసులు. అంటే కొంతవరకు మనం నియంత్రణలోనే ఉన్నామని అర్థం చేసుకోవాలి. అది మ్యాటర్, ఇక్కడ చెప్పింది అదే, ఓకేనా. సో ఇది గైస్ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక. అంతేకాకుండా నీతి ఆయోగ్ CEO ఎవరంటే అమితాబ్ కాంత్ అనమాట. ఇతను COVID-19 ఈ నీతి ఆయోగ్ వాళ్ళు COVID-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ది వరల్డ్ అంటే
ఇండియాకి అండ్ వరల్డ్కి మధ్య వ్యత్యాసాన్ని వీళ్ళు ఈ నివేదికలో వివరించారనమాట. అయితే కోవిడ్ నియంత్రించడంలో కొంతవరకు ఇండియా బెటర్గానే ఉంది. ఎందుకంటే మనం చాలా దేశాలకి మందులు ఎగుమతి చేసిన విషయం తెలుసు. సో దగ్గరగా 13 దేశాలకి ప్లస్నే మనము మందులు అయితే సరఫరా చేసాం. అగ్రదేశం అయిన అమెరికాకే మనం సరఫరా చేసామంటే అంత చిన్న విషయం కాదు కదా. సో అంతేకాకుండా నియంత్రించడంలో మోదీ గారికి ఇచ్చిన ర్యాంకింగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇదే విధంగా లాక్డౌన్ ఇంకొంతకాలం పొడిగిస్తే డెఫినెట్గా మనము పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎదిరించగలం. చాలామంది అనుకోవచ్చు ఏందన్నా లాక్డౌన్ ఇంకా ఉంచమంటున్నాం అంటే, లాక్డౌన్ ప్రాముఖ్యత తెలిస్తే, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి చచ్చిపోయినా పర్లేదు, కానీ బయటికి వెళ్ళి ఆ కరోనా సోకి మన ఇంట్లో వాళ్ళందరినీ చంపడం అనేది చిన్న విషయం కాదు. సో నేను చెప్పేది, నేను డెప్త్గా థింక్ చేశాను అనమాట. కరోనా వైరస్ ఏంది, లాక్డౌన్ ఏంది. నాకు ఫస్ట్లో ఒక 10 days చాలా పిచ్చిగా అనిపించింది. బట్ తర్వాత న్యూస్లు చూడడము, న్యూస్లో ఉన్న కేసుల ప్రభావం చూడడం అండ్ ఇతర కంట్రీస్ యొక్క ప్రభావం చూడడం కూడా చాలా వరకు నేను కూడా ఆందోళన చెందడం జరిగింది. సో ఆందోళనకు కాకపోతే నేను సరైన ఆలోచన చేసుకొని చాలామంది కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంట్లలో ఖాళీగా ఉండేవాళ్ళు, ఏం చేయాలా అనుకునే వాళ్ళు నన్ను అడిగితే బెటర్ ఆప్షను. మనకి ఆన్లైన్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యూపీఎస్సీ లెవెల్లో, గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వారికి సబ్జెక్టు అండ్ కరెంట్ అఫైర్స్ ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మాత్రం శ్రద్ధ పెట్టండి, మీకు తెలియని సబ్జెక్ట్ని నేర్చుకోండి. తర్వాత 1983 చట్ట ప్రకారం ఫీజులు ఖరారు. అయితే మనం ముందు 1983 చట్టానికి ఫీజుల ఖరారుకి ఏంది సంబంధం, ఇది పక్కన పెడితే జీవో 15లో మార్పులు చేసింది ఏపీ గవర్నమెంట్ అనమాట. తెలుసు కదా, చూడండి. రాష్ట్రంలోని అంటే ఏపీ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్యూషన్ ప్రత్యేక ఫీజులను ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చట్టం, ఓకేనా, ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అనమాట. అంటే ఏపీఈఐఏ అనమాట. 1983 ప్రకారం, ఈ చట్టం ప్రకారము నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను భారీగా తగ్గిస్తూ ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ అండ్ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజులకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. మార్చి 24న జీవో 15లో మార్పులు చేశారు. ఈ జీవో 15 గుర్తుపెట్టుకోండి. జీవో 15 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేనికోసం విడుదల చేసిందంటే, ఉన్నత విద్య అంటే ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు తగ్గింపు కొరకు విడుదల చేసిన జీవో అనమాట, జీవో 15 అంటే. అయితే దీంతో కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఏ చట్టం ప్రకారం ఫీజులు నిర్ణయించారో శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 24న విడుదల చేసిన జీవోలో ఆ అంశాన్ని ప్రభుత్వం చెప్పలేదు. అయితే దీంతో జీవో 15లో కొన్ని మార్పులు చేశారు. యాక్చువల్గా ఫస్ట్ విడుదల చేసిన జీవో 15లో వీళ్ళు ఏ చట్టం కింద అంటే, జీవో అనేది సంబంధిత జ్యుడిషియరీకి సంబంధించిన విషయం అనమాట, యాక్ట్కి సంబంధించిన విషయం. సో కాకపోతే వాళ్ళు విడుదల చేసిన ఈ జీవో 15లో అసలు దేనికోసము, ఏ చట్టం వల్ల మేము ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజులు తగ్గించామనేది చెప్పాలి. అయితే రీసెంట్గా మార్చి 24 విడుదల చేసిన జీవోలో మార్పులు చేశారనమాట. మార్పులు చేస్తూ ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చట్టం 1983 ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు జీవో 18 ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర బుధవారం ఈ విషయాన్ని అనౌన్స్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ జీవోలో ఈ కొత్త మార్పులు చేసి మళ్ళీ కోర్టుకు సమర్పించడం ద్వారా ఎవరైతే పిటిషన్ వేశారో, దీని మీద కేసులు ఎవరైతే వేశారో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి, హైకోర్టు అనేది వాళ్ళకి సముచితమైన ఒక విషయాన్ని వెల్లడిస్తుంది. అది ఏం జరుగుతుందో చూడాలి. తర్వాత అమ్మయ్య, గండి గడిచింది. భూమికి దగ్గర నుంచి వెళ్ళిన 2 కిలోమీటర్ల వెడల్పు భారీ ఉల్క, ఇక 200 ఏళ్ళ వరకు ఎలాంటి డోకా లేదు. సో దీని గురించి మనం క్లారిటీగా తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉంది, చూడండి. అదొక ఉల్క అంటే అదొక రాయి లాంటిది అనమాట. అంటే ఏదో ఒక గ్రహంలో ఒక గ్రహం ఏదైతే ఉందో, లైక్ మన ఎర్త్ లాంటిది ఏదో ఇంకోటి ఉండొచ్చు, అదొక విస్ఫోటనం చెందో లేదా అది పగిలిపోయో అందులో నుండి కొంత భాగము స్పేస్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కాబట్టి వేరే గ్రహం యొక్క ఉల్క ఆ యొక్క భాగము యాక్చువల్గా మన భూమి మీద పడాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఆ గండం నుండి కేవలం భూమికి 2 కిలోమీటర్ల వెడల్పులో ఉండి ఒకవేళ భూమిపై ఎక్కడో ఒక ప్రాంతంలో పడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైక్ ఇది భూమి అనుకోండి, ఇది ఏదో గ్రహంలో పగిలిపోయిన ఒక చిన్న భాగం. సో మనకి దగ్గర నుండి పడితే దాని యొక్క ఫోర్స్ యొక్క వేగం చాలా తక్కువ ఉంటుంది, అవునా కదా, దాని స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే చాలా దూరం నుండి పడినప్పుడు
అది అక్కడ పడినప్పుడు కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కొంత దూరం వచ్చిన తర్వాత దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది. సో అలా ఇంకా కిందకు వచ్చే కొలది అది ఇంకా దాని యొక్క వేగం అనేది పుంజుకుంటుంది కదా, ఇది సైన్స్ ఫ్యాక్ట్. సో అప్పుడు ఏం చేస్తుందంటే అంత మొత్తం వేగంతో ఒక్కసారిగా మన భూమి మీద పడడంతో కొంత భాగం అనేది దెబ్బతింటుంది. దాని ఒక అక్కడ ఉండే ప్రాంతాలు లేదా దేశమో లేదా ఏదైనా ప్రభావితం చెందే పరిస్థితి ఉండొచ్చు. అయితే అదృష్టవశాత్తు బుధవారం భూమికి అతి దగ్గరగా నుంచి వెళ్ళిందంట. దీన్ని నాసా చెప్పింది, ఈ విషయాన్ని నాసా చెప్పింది, అది ఒక ఉల్క. సో అయితే దీనివల్ల భూమికి ఎలాంటి అపాయం లేదని నాసా ముందుగానే ప్రకటించింది. ఈ ఉల్కకు నామకరణం కూడా చేయడం జరిగిందనమాట. దీన్ని ఏం చేశారంటే హడా చేశారు, నామకరణం కూడా చేశారు. ఆ నామకరణం ఏంది అని అడిగితే 1998 OR2 అని పేరు పెట్టారనమాట. 1998 OR2 అని పేరు పెట్టారు దీనికి, ఈ యొక్క ఉల్కకి. గుర్తుపెట్టుకోండి ఈ ఉల్క పేరు. ఇంతటి భారీ ఉల్క బుధవారం సాయంత్రము 3.25 నిమిషాల ప్రాంతంలో భూమికి అతి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అయితే భూమి నుంచి ఈ ఉల్క 6.3 బిలియన్ల కిలోమీటర్ల కంటే దూరం నుంచి వెళ్ళిందని నాసా తెలిపింది. అయితే చంద్రుడి కంటే 16 రెట్ల దూరంగా నుంచి వెళ్ళిపోయిందంట. అయితే 1998 జూలైలో నాసాకు చెందిన ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నియర్ ఎర్త్ ఎస్ట్రాయిడ్ ట్రాకింగ్ ప్రోగ్రామ్ ద్వారా 1992 OR2 అనే ఒక ఉల్క జాడను తెలుసుకున్నారు. సో ఆ ఉల్క జాడను తెలుసుకొని అప్పుడే అది దాని యొక్క పనిని అంటే దాని యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. భూమి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ టైం పట్టిందంట. అయితే గత 2 దశాబ్దాల నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తున్నారు దాన్ని. అది వచ్చే 2 ఏళ్ల వరకు మళ్ళీ ఈ ఉల్క నుంచి భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా నాసా చెప్పింది. అయితే 2079లో భూమికి దగ్గర నుంచి వెళ్తుందని కూడా అంచనా వేసింది. కాకపోతే అప్పుడు కూడా పెద్దగా ప్రమాదం ఉండదని కూడా చెప్తుంది. అయితే 1998 OR2 ఉల్కకు భూమికి హాని కల్పించే జాబితాలో చేర్చడం కూడా జరిగిందంట. అయితే ఈ ఉల్క ప్రయాణించే కక్షలో ఏ కొద్ది మార్పు సంభవించినా డెఫినెట్గా మన భూమికి దెబ్బ పడుతుంది. సో ఇది మన భూమి అనుకోండి. సో ఈ భూమిలో మనకి ఇది ఒక కక్ష ఉంది కదా. సో ఈ కక్ష అనేది ఖచ్చితంగా అదుపు తప్పింది అనుకోండి, కరెక్ట్గా ఆ ఉల్క మన దగ్గరికి వచ్చేటప్పుడు డెఫినెట్గా మన భూమికి దెబ్బతినే అవకాశం ఉండేది. కాకపోతే ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు. అయితే రాడర్ను ఉపయోగించుకుంటూ ట్రాక్ చేస్తున్నారనమాట ఈ విషయాన్ని. సో 1998 OR2 వంటి అతిపెద్ద ఉల్కపై నిరంతర దృష్టి సారించడం చాలా కష్టం. గతంలో 2017 డిసెంబర్లో భూమికి దగ్గర నుంచి వెళ్ళిన ఉల్కలపై ఆస్ట్రాయిడ్ ఫ్లోరెన్స్ ద్వారా నిఘా అయితే ఉంచారు. సుమారు 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి చంద్రుడి నుంచి సుమారు 18 రెట్లు దూరం వద్ద భూమిని జామ్ చేశారు. ప్రతి 5 ఏళ్ళకోసారి ఏదో ఒక ఉల్క భూమికి దగ్గర నుంచి వెళ్తూనే ఉండడాన్ని నాసా కూడా అనౌన్స్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1998 OR2. తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అంతేకాకుండా నేను పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత లైక్ 10 ఈ టైంలో నాకు ఈ మరణ వార్త తెలియడం జరిగింది. సో అప్పటికే నేను పేపర్ అనాలిసిస్ అయితే చేసేయడం జరిగింది అనమాట. సో దానివల్ల నేను ఈ విషయాన్ని మీకు అప్పుడే చెప్పలేకపోయాను. అది కూడా అప్పటికి ఏ పేపర్లో రాలేదు, న్యూస్లో వచ్చింది కానీ. అయితే ఈరోజు చూసుకుంటే ప్రముఖ బాలీవుడ్ నటుడైన ఇర్ఫాన్ ఖాన్ 53 సంవత్సరాల టైంలో చనిపోయారు. 2018 మార్చి నుంచి ఎండోక్రైన్ గుర్తుపెట్టుకోండి, న్యూరో ఎండోక్రైన్ అనే క్యాన్సర్తో బాధపడుతున్నారు అతను. ఆయన పెద్ద పేగు ఇన్ఫెక్షన్ అనమాట అది. సో బుధవారం ముంబైలో చనిపోవడం జరిగింది. సరిగ్గా 4 రోజుల క్రితమే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం 95 సంవత్సరాలు, వాళ్ళు జైపూర్లో ఉన్నారు, ఆవిడ కూడా చనిపోయారు. లాక్డౌన్ కారణంగా ఆమె అంత్యక్రియలు ఇర్ఫాన్ ఖాన్ వెళ్ళకపోయారు. అండ్ వీడియో కాల్ ద్వారా ఆమెకు ఒకసారి నివాళులు అర్పించడం. అంతేకాదు బుధవారం మధ్యాహ్నం తాను చనిపోయే కొన్ని క్షణాల ముందు తన భార్యతో నేను చనిపోవడం ఖాయమని నాకు తెలుస్తోంది, అమ్మ ఈ గదిలోనే ఉంది, చూడు అమ్మ నా పక్కనే ఉంది, నన్ను తీసుకెళ్లడానికి వచ్చింది అంటూ తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఉంది. అయితే ఇర్ఫాన్కు భార్య సుతప, 2 కుమారులు, వాళ్ళ పేరు బాబిల్ ఖాన్, అయాన్ ఖాన్ ఉన్నారు. క్యాన్సర్తో ఆయన చివరి దాకా పోరాడారని, చివరి క్షణాల్లో తనను ఎంతగానో ఇష్టపడే వారితో గడిపారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో కూడా చెప్పారు. అయితే పాన్ సింగ్ తోమర్ 2011 సినిమాలో నటనతో ఉత్తమ నటుడిగా సో పేరు తెచ్చుకున్నాడు అతను. జాతీయ అవార్డు కూడా వచ్చింది. సో ఇర్ఫాన్ ఖాన్ లైఫ్ ఆఫ్ పై అండ్ హసిల్, మక్బుల్, ద లాంచ్ బాక్స్, పీకు వంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వడం. అండ్ అంతేకాదు ఇన్ఫోర్నో, ద జురాసిక్ వరల్డ్, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి సత్తా చాటారు అతను. తెలుగులో ఆయన సైనికుడి చిత్రంలో మాత్రమే విలన్గా నటించారు, ఒక్క సినిమానే. కాగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ఖబర్స్థాన్ ఇర్ఫాన్ అంత్యక్రియలు అయితే ముగిసాయి.
సో ఇతను క్యాన్సర్తోనే పోరాడుతూ చనిపోవడం జరిగిందనమాట. సో అతను క్యాన్సర్ ఉన్నట్టు 2018లో అతనికి తెలియడం జరిగింది. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా భారత్కు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆంగ్రేజీ మీడియా అనే చిత్రంలో నటించడం, తర్వాత ఇంకా ఫుల్గా సినిమాలకి అయితే గ్యాప్ తీసుకున్నాడు అతను. ఎనివే అతనైతే చనిపోవడం జరిగింది. సో ఇర్ఫాన్ ఖాన్ అప్పుడు చిన్నప్పుడు స్పోర్ట్స్ కూడా ట్రయల్స్ చేశారంట. సో వాళ్ళు కూడా మొత్తం కొంతమంది క్రికెట్కి సంబంధించిన క్రీడా హీరోలు కూడా చాలామంది సంతాపం తెలిపారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత యూఎన్లో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి, ఇదేంటో చూద్దాం. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధిగా టిఎస్ తిరుమూర్తి నియమితులయ్యారండి. భారత శాశ్వత ప్రతినిధిగా గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారని క్వశ్చన్ రావచ్చు. టిఎస్ తిరుమూర్తి నియమితులు కావడం. అండ్ ప్రస్తుతం ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇగోండి ఇక్కడ మీకు ఫోటో కనబడుతుంది కదా, అతనే. అయితే గత 7 ఏళ్ళుగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు టిఎస్ తిరుమూర్తి గారు నియమితం కాబోతున్నారు అనమాట. అలాగే ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా జైదీప్ మజుందార్ను, జాయింట్ సెక్రటరీ దీపక్ మిట్టల్ను ఖతర్లోని భారత రాయబారిగా నియమించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత భవిష్యత్తు తుఫాన్లకు పేర్లు అయితే ప్రకటించిందనమాట. సో అదేంటో ఒక్కసారి చూద్దాము. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఘాటి, తేజ్, ఆగ్, ప్రభంజన్, మురుసు, జలది, నీర్ భవిష్యత్తులో వచ్చే తుఫాన్ల పేర్లు ఇవి. హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించనున్న తుఫాన్లకు సంబంధించిన 169 పేర్లను ఇటీవలే ఖరారు చేసింది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే భారత వాతావరణ విభాగం. దీన్ని ఐఎండీ అంటారు. సో గత ఏడాది సెప్టెంబర్లో ఓమాన్లో జరిగిన 45వ తుఫాన్ హెచ్చరిక కేంద్రాల సదస్సులో, గుర్తుపెట్టుకోండి, గత అంటే 2019 సెప్టెంబర్లో ఓమన్లో 45వ తుఫాన్ హెచ్చరిక కేంద్ర సదస్సులో భారత వాతావరణ విభాగం అధిపతి ఎం మహాపాత్ర సమర్పించిన పేర్ల తుది జాబితాను మయన్మార్లో ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు ఈ పేర్లకి. ఇకపై 169 పేర్లను కేటాయించారు. అందులో కొన్ని పేర్లు ఏంటంటే ఘాటి, తేజు, ఆగు, ప్రభంజన్, మరుసు, జలది, నీరు. ఇవన్నీ భవిష్యత్తులో మనకి హిందూ మహాసముద్రంలో కానీ, బంగాళాఖాతంలో కానీ, అరేబియా మహాసముద్రంలో కానీ తుఫాన్లు ఏమైనా సంభవించినప్పుడు ఈ 169 పేర్లలో దానికి రిలేటెడ్ పేర్లు అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత మన చంద్రుడే అంటే నమ్ముతారా? ఇక్కడ మీకు కనబడుతున్న సో ఇమేజ్లో ఇది చంద్రుడు అనమాట. ఎందుకు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే ఇటీవలే నాసా ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా చంద్రుడి పూర్తిస్థాయి మ్యాప్ను, ఓకేనా, చంద్రుడి పూర్తిస్థాయి మ్యాప్ అంటే దాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే అనే ఒక పేరుతో అందుబాటులోకి తెచ్చింది. చంద్రుడి యొక్క పూర్తిస్థాయి మ్యాపింగ్ని అమెరికా జియోలాజికల్ సర్వే అనే పేరుతో నాసా ఇటీవలే అంతేకాకుండా లోనార్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్తు మిషన్లకు బాగానే ఉపయోగపడుతుంది అనమాట. అంటే చంద్రుడి యొక్క పటాన్ని డెప్త్గా పర్యవేక్షించడం కోసం ఈ అమెరికా జియోలాజికల్ సర్వే మ్యాపింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని నాసా చెబుతుంది అనమాట. నాసా అంతేకాకుండా లోనార్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ సహకారంతో దీన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను, బట్ ఒకసారి పేపర్లో కూడా చెప్తే బాగుంటుందని చెప్తున్నా. నెక్స్ట్, ఉద్దానం మంచినీటి పథకానికి 700 కోట్ల రూపాయలండి. యాక్చువల్గా మనకు తెలుసు ఉద్దానం పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో మంచినీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 700 కోట్ల రూపాయలని వ్యయం అనుకున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 140 కోట్లు, రాబోయే అంటే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 280 కోట్లు, ఆ తర్వాత రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 280 కోట్లు, మొత్తము 2020కి, 2021కి, 2023కి, 2024కి మొత్తంగా కలిపి 2000కి, 2021కి, 2022కు, 2023కి కలిపి మొత్తము 3 విడతలుగా, ఓకేనా, 4 విడతలుగా వీళ్ళైతే ఇప్పుడు అమౌంట్ని అయితే 3 విడతలుగా అమౌంట్ని అయితే రిలీజ్ చేయనున్నారు. సో మొత్తం 3 విడతలుగా ఎంత రిలీజ్ చేస్తున్నారంటే 700 కోట్ల రూపాయలను. ఉద్దానం గురించి తెలుసు కదా, అక్కడ ప్రధాన పొల్యూషన్ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ దాన్ని మనం అధిగమించడం కోసం ఇటీవల మనకి పవన్ కళ్యాణ్ కూడా చాలా కృషి చేశారు దాని మీద. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఇలాంటివి చాలా చేశారు. సో దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ సో అక్కడ సమస్యలను గట్టెక్కించడం కోసం 7 కోట్ల రూపాయలు మంచినీటి ప్రాజెక్టు కోసం మాత్రమే 700 కోట్ల రూపాయలను స్టేట్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం కోసం మంజూరు చేయడానికి అనుమతులు అయితే ప్రొవైడ్ చేసింది. అయితే ఏ
సంవత్సరాల్లో ఏ ఆర్థిక సంవత్సరాల్లో ఎంతెంత రిలీజ్ చేస్తారో ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన గోపాలకృష్ణ ద్వివేది జీవో జారీ చేశారు. వాస్తవానికి వాటర్ గ్రిడ్ పథకం హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో కాంట్రాక్ట్ పనిచేసే సమయంలో 30% డబ్బులు, మిగిలిన 70% నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కానీ 700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో చేపట్టే మంచినీటి పథకానికి అయ్యే మొత్తం వ్యయాన్ని భరించాలని నిర్ణయించిన ప్రభుత్వం నిధుల కేటాయింపును అయితే చేయడం జరిగిందనమాట. కాకపోతే అది ఏ జీవో విధంగా రిలీజ్ చేశారని మాత్రం ఆ జీవో నెంబర్ ఇక్కడ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎనివే ఉద్దానం మంచినీటి సమస్యకు 700 కోట్ల రూపాయలను సో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రిలీజ్ చేశారో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత మేరుతో ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం అండి. ఈ కామర్స్ సంస్థ అందరికీ తెలుసు, కంపెనీ ఫ్లిప్కార్ట్ గురించి తెలుసు కదా. తన కస్టమర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కోసం క్యాబ్ ఆపరేటర్ పేరుతో భాగస్వామ్యం కుదుర్చుకుందనమాట. అయితే హైదరాబాద్, రాబాద్తో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం, బెంగళూరులోని ఈ సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి. శానిటైజ్ చేసిన వాహనాల్లో మాత్రం ఈ సరుకులు అయితే డెలివరీ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఎడిటోర్లు అండి. సో ఈ ఎడిటోర్లు నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు మనందరికీ తెలుసు, సో మన యొక్క మైండ్ సెట్ని ఎంతోమంది ప్రతిభావంతులు మైండ్ సెట్లు మార్చిన శ్రీశ్రీ రచనలు అంటే చాలామందికి ఇంట్రెస్ట్, చాలామందికి లైఫ్ ఇన్స్పిరేషన్లు ఇచ్చాయి అతని కోట్స్. సో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి, రచయిత. సో అతని జయంతి అనమాట, అంటే ఈరోజు అతను జన్మించడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవడం కోసం, తెలుగు సాహిత్యంలో యుగ కవి అయిన శ్రీశ్రీ గురించి తెలుసుకోవడం కోసం నేను ఈ ఆర్టికల్ని, ఎడిటోర్లను అయితే కట్ చేయడం జరిగింది. సో గైస్, ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఈ ఎడిటోర్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మహాకవి శ్రీశ్రీ 2వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని సాహిని వినిలోకాసంలో ఎంతో అందంగా విరబూయించిన ఈ ఏటి మేటి యుగకర్త, మానవుడే సందేశం, మనుషుడే నా సంగీతం అని ఎలిగెత్తి చాటి తెలుగు సాహిత్యపు దశను మార్చిన సాహిత్య విశ్వంబరుడు, తెలుగు సాహిత్యాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శేషించి, రక్షించి సాహిత్యమాత ముద్దుబిడ్డైన శ్రీశ్రీ గారి ఇతన్ని మానవుడే సందేశం, మనుషుడే నా సంగీతం అనే ఒక మంచి రచన చేసి బాగా ఫేమస్ అయ్యారు. ఇంకా కర్షక స్వేదాన్ని సిరాచుక్కలతో కలిపి అగ్గిరాజే సినీ యుగకర్త, మహాప్రస్థాన యోధుడు, ధీరుడు, సాహిత్య సృష్టి, తరతరాలుగా తెలుగువారిలో చైతన్య కాంతులు నింపిన స్ఫూర్తిమంతుడు, వచన కవితా లోకానికి దొరికిన గొప్ప ఆణిముత్యం. ఈ ఆణిముత్యం 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరామయ్య, అప్పలకొండ దంపతుల ఇంట వరాల పుత్రునిగా జన్మించారంట. అతను జన్మించాడు ఇప్పుడు 1910 ఏప్రిల్ 30న. ఇప్పటికీ మన దేశానికి స్వాతంత్రం ప్రకటించాల. అయితే ఈయన్ని శ్రీరంగం నారాయణ దత్తత తీసుకోవడం వల్ల ఆయన ఇంటి పేరు శ్రీరంగారగా అంటే శ్రీరంగగా మారింది. అప్పటి నుండి శ్రీరంగం శ్రీనివాసరావుగా పిలుస్తున్నారు ఇతన్ని. షార్ట్కట్లో శ్రీశ్రీ అని కూడా పిలుస్తాం. ఇతని విద్య అంతా విశాఖపట్నంలోనే జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో BA చదివారు అతను. మొదటి విశాఖ కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా ఉద్యోగం చేశారు. తర్వాత మద్రాసు ఆంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్గా కూడా పనిచేశారు. ఇంకా వివిధ ఉద్యోగాలలో కూడా జాయిన్ అయ్యారు అతను. శ్రీశ్రీ చిన్న వయసులోనే రచనా వాస్యంగాన్ని బాగా ప్రారంభించి సాహిత్యమాత ముద్దుబిడ్డగా బాసిల్లుతూ వచ్చారు. ఆయన తన కంటికి ఏది కనిపిస్తే అది కాగితంపై రాసి భద్రపరుచుకునేవారు. 18 ఏళ్ల వయసులోనే ప్రభవ అనే మొదటి కవిత్వ సంపుటిని ప్రచురించారు అతను. అంత విషయం కాదండి, ఆ ఏజ్లో ఒక దానిని రాచి దాన్ని ప్రచురింపజేయడం అనేది అంత చిన్న విషయం అస్సలు కాదు. అది ఆ టైంలో. దీనిని సాంప్రదాయ పద్ధతిలోనే రాశారు. కాలానుగుణంగా వాడుక భాషలో రచనలు చేయడం మొదలెట్టారు. దీనిపై ఆయన తన పని తాను చేసుకుంటున్నా తన మదిలో ఏదో సంఘర్షణకు లోనయ్యేవారు, తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు చూసి చలించిపోయేవారు. తన ఆవేశానికి అక్షర రూపం ఇచ్చేవారు. అంటే ప్రజెంట్ పీపుల్ మీద కానీ సమాజం మీద కానీ తన కోపాన్ని కవిత రూపంలో, రచన రూపంలో బయటపెట్టేవారట. తన ఆక్రోశానికి కవిత రూపంలో వ్యక్తపరిచేవారు. ఈ సంఘర్షణ నుంచి వచ్చినవే ఆణిముత్యాలన్నీ కూడా అని కవితా సంపుటాల శ్రీశ్రీ అంటారు. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఆ తర్వాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను అన్నారు. అంటే ఈ శతాబ్దం నాది ఎంతో సాధికారకంగా చెప్పారు. ఆధునిక చిత్రకళకు పికాసో ఎలానో ఆధునిక తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అలానని చాలామంది వ్యక్తీకరిస్తారు. 10 ఏళ్ళు పేదరికంతో చాలా కష్టాలు చవి చూశారు. 1930-1940 మధ్య దశాబ్ద కాలంలో మహాప్రస్థాన గీతాలు కూడా రాశారు అతను. జగన్నాథ రథ చక్రాలు, గర్జించు, రహస్య లాంటి కవిత్వాలన్నింటినీ కూడా కలిపి
1950లో మహాప్రస్థానం ఒక కవితా సంకలనం రచించారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది సాహిత్య ప్రస్తావానికి ఒక దిక్సూచిలా వెలుగునుంది. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం 40 కవితలు ఉంటాయి ఆ యొక్క పుస్తకంలో. ఇందులో శ్రీశ్రీ కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను ఉత్తేజపరుస్తూ నూతనోత్సాహం కలిగిస్తూ అద్భుతమైన కవితా గీతికి రాశారు అతను. ఇది తెలుగు సాహితీ వినిలో కానికి ఒక మార్గదర్శి. ఈ రచనే శ్రీశ్రీని మహాకవిగా మార్చింది. మహాప్రస్థాన తర్వాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, కవితా సంకలనాలను, చర్మరాత్రి అనే కథలు సంపుటి, ఇంకా రేడియో నాటకాలు ఇంకా అద్భుతంగా రాశారు. మరో ప్రస్థానంలో సైంటిస్టు కావాలంటే, ఆర్టిస్టు కావాలంటే, పచ్చపచ్చగా బతకాలంటే, ఎర్రగా ఎదగాలని రాశారంట. చాలా బాగుంది కదా. విప్లవ రచయిత ఎంతమందిని కదిలించారో సినీ గేయ రచయితగా అంతేమందిని అలరించారు. అప్పటి వరకు సామాజిక అంశాలను స్ఫూర్తిస్తూ రాసిన అంశాలు నవరసాలు నింపే పాటగా మారాయి. తెలుగు సినిమా పాటల మీద చెరిగిపోని శ్రీశ్రీ సంతకం మనందరికీ తెలుసు. సో ఉన్నత శిఖరాల్లో నుంచి సినీ వినాలాకాశంలో కూడా అద్భుతాలను సృష్టించారు అతను. అయితే డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనసై గీతంలో మనిషికి తోడుంటే అదే స్వర్గం అంటారాయన అనే ఒక పేరు ప్రేమ పాటైన ఇది మనిషి మనసుని సైతం తట్టి లేపే గీతం. శ్రీమైక సౌందర్యం గురించి శ్రీశ్రీ చాలా అద్భుతంగా వర్ణించారు. అందుకే శ్రమజీవుల కష్టాలే కాదు వారి భావావేశాలని ఊడిసి పట్టారు ఆయన. వెలుగు నీడలు సినిమాలో ఓ రంగయో పూల రంగయో పాట ఇలాంటిదే. ఇలాగే పల్లెటూరు సినిమాలో ప్రతిజ్ఞ కవితను తెరకెక్కించారు. కార్మికుడి కష్టానికి ఏ షరాబు ఖరీదు కట్టలేడంటూ సాగే ఈ గీతం నవశకానికి మార్గదర్శకం. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన బాటసారి కవిత ఆకలి రాజ్యం సినిమాగా వెండితెరపై అద్భుతాలు సృష్టించింది. అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా గీతం వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ పాటను కూడా ఇతనే రచించారు. జాతీయ అవార్డు సైతం ఈ పాట సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలను రాసి సినీ కలమ్మ తల్లి పాదాలకి అంకితం ఇచ్చారు. ఈయన ఒక గొప్ప కవి మాత్రమే కాదు, అంతకు మించిన ఉద్యమకారుడు. 1955 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరపున చురుగ్గా ప్రచారం కూడా చేశారు అతను. అలాగే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి సమైక్యవాదాన్ని వినిపిస్తూ ఖమ్మంలో ప్రదర్శనలు కూడా చేశారు. వీరి సాహిత్య పస్సుకి గుర్తింపుగా ఖడ్గర్ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో అందుకున్నారు. 1955లో శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షులుగా, 1970లో విప్లవ రచయిత సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంస్థల అభివృద్ధికి కృషి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ లెక్కలన్నీ చాలా ఇంపార్టెంట్. శ్రీశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్నో అద్భుతాలు సృష్టించి తన్ను తాను రచయితగా నిరూపించుకునేవాళ్ళమే కాకుండా ఎంతోమంది యువకవులను రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. రచనల్ని కూడా సాహిత్య పూటతో విరబూయించేవారు. ఇలా సమాజానికి కవితాలోకానికి మార్గదర్శకాలుగా మారిన శ్రీశ్రీ 1983 జూన్ 14న భూమి నుండి వెళ్ళిపోయారంటే చనిపోవడం జరిగింది. శ్రీశ్రీ కాలంలో కన్నా ఇప్పుడు ప్రపంచీకరణ పెరిగిపోయి రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, నిరుద్యోగం, అవినీతి దోపిడీలు పెరిగిపోయాయి. దేశాలను కబలందిస్తున్న నేటి కాలంలో యువకులు, యువ రచయితలు శ్రీశ్రీని, ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది అసలు ఎవరు కొత్తగా రచయిద్దాం అనే కవులు ఎవరూ లేరు. అంటే సమాజంలో మార్పులు తెచ్చే నవలలు కానీ రచనలు కానీ బయటికి రావట్లే. పోనీ ఫేమస్ అవుదాం అంటే అప్పట్లాగా ఎవరు నవల కొని చదవడం కానీ, పాటల యొక్క ప్రాముఖ్యతని, అందులో ఉన్న సినిమాలో ఉన్న థీమ్ని, ఆ రచనని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లా. సో ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్, అంటే ఒక 3 గంటలు కలిసి నవ్వుకోవడం కోసం మాత్రమే ఒక సినిమా. కానీ ఆ సినిమాతో మనమేం నేర్చుకున్న విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇంకో విషయం, సో చాలామందికి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి, చాలామంది లేటెస్ట్ స్టూడెంట్స్ లైక్ ఇప్పుడిప్పుడే 8th 9th క్లాసులు చదువుతున్న వాళ్ళకి శ్రీశ్రీ అంటే ఎవరో కూడా తెలియని స్థితి. ఇప్పటివరకు చాలా పాఠాలు, ఇంతకుముందు పాఠాల్లో పుస్తకాల్లో శ్రీశ్రీ గురించి చాలా పుస్తకాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి కూడా కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ మాత్రమే పాఠాల్లో చేర్చబడుతున్నారు. సో సామాజికంగా వాళ్ళ మెంటల్ ఎబిలిటీని మెరుగుపరచడం కోసం మాత్రమే పాఠాలను చేరుస్తున్నారు. అంతేగాని చరిత్రలో మనకున్న విలువలు నేర్పించిన కొంతమంది వ్యక్తుల గురించి ఏకంగా పక్కన పెట్టేశారు. సో ఇలాంటివన్నీ పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులందరికీ తెలిసే విధంగా శ్రీశ్రీ గురించి, ఇలాంటి గొప్ప కవుల గురించి నిరూపిస్తూ, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో, అంతేకాకుండా దేశ స్థాయిలో
కవుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం కమిటీలు చాలా కమిటీలు ఉన్నాయి. కానీ వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడంలో వాటికి కావాల్సిన సహాయాన్ని అందించలేకపోతున్నాయి. సో ఇవన్నీ తీసుకుంటేనే, ఎందుకంటే ఒక పుస్తకం అనేది ఒక వ్యక్తికి, ఒక ఒంటరిగా ఉన్న వ్యక్తికి పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు. ఇదే విషయాన్ని శ్రీశ్రీ గారు స్వయంగా చెప్పారు. ఒక కవిత్వం మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఒక రచన మనిషి యొక్క అతనిలో ఉన్న యొక్క టాలెంట్ని, శక్తిని బయటకు తీస్తుంది. ఒక రచన చదివినవాడు, ఒక కథను చదివినవాడు, ఒక నవల చదివినవాడు, వాడు ఏదైనా సాధించడానికి ఉత్ప్రేరకం అవుతాడనమాట. ఇలా ఒక రచన అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో శ్రీశ్రీ 20వ శతాబ్దంలో చేసిన కృషికి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే 20వ శతాబ్దంలో అతని కవితల్లో ప్రభావం చూపించాయి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయాయి అనుకోండి. సో 2010 వరకు బాగా ఆ టైంలో లైక్ 1930 నుండి 1940-50 నుండి 2017 వరకు శ్రీశ్రీ గారి పేరు బాగా మారుమోగింది. అయితే అతను చనిపోయారు అనుకోండి 1983లో. సో అది పక్కన పెడితే మనకి అతను పుట్టిన తర్వాత అతను చేసిన రచనలు, అందులోనే అతను 18 సంవత్సరాలప్పుడే రచనలు స్టార్ట్ చేయడం అంత చిన్న విషయం కాదు. సో ఇప్పుడు మనం 18 సంవత్సరాల కుర్రాడిని టచ్ చేస్తే కనీసం అతను చదువుతున్న పని మీద లేదా అతను చదువుతున్న స్టడీ మీద సరైన అవగాహన లేదు. అంటే ఇది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన పార్టీ కల్చర్స్ ఎక్కువైపోవడం, జనరేషన్ పెరిగిపోవడం, మొబైల్ యాక్టివిటీ పెరిగిపోవడం, సో వీటన్నిటికి కారణం. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ అందరికి తెలుస్తున్నాయి. కానీ మన దేశానికి వెన్నెముకైన రైతుల గురించి తెలుసుకోవడంలో కానీ, వాటికి పాటలు పడే విషయంలో కానీ, లేదంటే మన హక్కులు రక్షించుకోవడంలో కానీ, లేదంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆలోచించే విద్యార్థులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎనీవే, ఎలా అయినా సరే దేశ అభివృద్ధి అనేది యువత చేతిలోనే ఉంది. సో యువతలే పైకి లేపాలి. సో ఆ విషయాన్ని కూడా శ్రీశ్రీ గారు స్వయంగా చాలా రచనలో అదే విషయాన్ని చెప్తూ వచ్చారు. అండ్ ఇతను పుట్టిగా విశాఖపట్నం, నేను కూడా విశాఖపట్నం కావడం చాలా గర్విస్తున్నాను. సో ఎనీవే, ఈ ఎడిటర్లో మనం పూర్తి స్థాయిలో శ్రీశ్రీ గురించి తెలుసుకున్నాం అని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనం ఒక కాంపిటేటివ్ కమ్యూనిటీని ఏర్పరచుకుందాం. దానికోసం మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ మండలానికి చెందినవారు అనేది, ఏ జిల్లాకు చెందినవారు, ఏ మండలానికి చెందినవారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.